ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను కిచెన్. ఫ్రెండ్స్, నేను ఇవాళ తోటకూర ఎలా చేసుకుందామో చూసేద్దాం ఫ్రెండ్స్. వచ్చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సర్వ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాను 2 టేబుల్స్. ఆనియన్స్ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టేసా. ఇవాళ మీ ఇంట్లో ఏంటి స్పెషల్ ఫ్రెండ్స్? ఏంటి ఫ్రెండ్స్, నా వీడియో ఎవరు చూడట్లేదా? చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, చూసేటప్పుడు ఒక లైక్ కొట్టి చెప్పడానికి ఏముంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీగా చూడాలి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను తోటకూర క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తోటకూర ఇవాళ మాకు మార్నింగ్ ఇంటి ముందుకు వచ్చాడు ఫ్రెండ్స్, అందుకే తీసుకున్నాను. పిల్లలకి ఆకుకూర అంటే ఇష్టం కదా, డైలీ పాలకూరే పెడితే బాగోదులే అని. అందుకే ఇవాళ ఆకుకూర తీసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసేద్దాం. తోటకూర మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్, ఎలా మగ్గిపోయింది. కొంచెమే కదా ఫ్రెండ్స్, నేను అందుకే 2 టమాటా కట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం మగ్గిపోయింది అనుకో ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా కూర చాలాసేపు పట్టింది. తోటకూర అంటే తొందరగా అయింది ఫ్రెండ్స్, కానీ ఒక్కో టైంలో తోటకూర ఏంటంటే లేత కూర అయితే చాలా తొందరగా మగ్గిపోతుంది. ముదురుగా ఉందనుకో కూర టైం పట్టిద్ది, మగ్గడానికే టైం పట్టిద్ది. ఇది ఏంటంటే లేతది ఫ్రెండ్స్. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు చెప్పాలి అనే వాళ్ళకి ఎవరికైనా నా వీడియోస్ చూసి నాతో మాట్లాడాలి, కామెంట్స్ చేయాలనుకుంటే కంపల్సరీగా నాతో ట్యాగ్ చేయండి, నాతో పర్సనల్గా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చెప్తేనే కదా ఎలా ఉందనేది నాకు తెలిసిద్ది. మీరు నాకు మెసేజ్ పెట్టి ఇలా కానీ ఇంట్లో వంట చేశాను, ఇలా వచ్చింది అలా వచ్చింది అనేది మీరు చెప్తేనే కదా నాకు తెలిసిద్ది ఫ్రెండ్స్. అంతేనా ఫ్రెండ్స్? నేను కొత్తగా ఫ్రెండ్స్, మీరందరూ నాకు సపోర్ట్ చూడటం ఎంతోమంది చూసినట్టు న్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. లైక్స్ మట్టుకు ఎవరు కొట్టట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ చూసి వదిలిపెడుతున్నారు. కంపల్సరీ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మగ్గుతుంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్. టమాటా వేసి కొట్టుకు ఎలా ఉడికిపోతుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. కొంచెం ఉప్పు, కారం. కొద్దిసేపు మగ్గనిద్దాం. ఎలా ఉందో ఫ్రెండ్స్ చూసేద్దాం, వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఎలా మగ్గిపోయిందో.
నేను ఎక్కువ సింపుల్గా తొందరగా అయిపోతుందో అదే కర్రీ చేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అంతే చేస్తా, నైట్ టైం కూడా అంతే చేస్తా. ఇంకా మధ్యాహ్నం ఎప్పుడన్నా కర్రీ చేయాల్సి వస్తుందంటే ఇంకా ఆ టైంలో పప్పు ఎక్కువ టైం పెట్టే కర్రీస్ అప్పుడు తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిపోయిందో. అలాగే కొంచెం ఎల్లిపాయలు దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అవి వేసేస్తాను. తోటకూరకి ఎల్లిపాయ టేస్ట్. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, ఏంటి విశేషాలు, ఏంటి మీరు ఎలా ఉంది? ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది నా కర్రీ? కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు నా వీడియోస్ చూసి మీరు ఎలా ఉంది అది ఇది అక్క ఈ పలానా ఈ కర్రీ చేయక అది చేయక కంపల్సరీ మీకోసం చేస్తాను ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయండి, నా వీడియోస్ని చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.